దేవుని యందు ప్రియమైనటువంటి దేవుని కుటుంబములారా, మనము మొన్నటి దినాన ప్రార్థన గురించి కొన్ని మాటలు చెప్పుకున్నాం. అపొస్తల కార్యములు 12వ అధ్యాయము 1 నుంచి మిమ్మల్ని ధ్యానించమని మేము అడిగి ఉన్నాము. అయితే ఆ యొక్క వచనము నుండి 1వ వచనం నుంచి చూస్తే పేతురు గారు చెరసాలలో వేయబడ్డారు. దానికి కారణం యూదులు సంతోషించాలని హేరోదు రాజు కోరిక. యాకోబును చంపినప్పుడు వారు పండగ చేసుకున్నారు. ఈ యొక్క పేతురును కూడా చెరసాలలో వేస్తే వారి ఆనందానికి అంతుండదని, వారి యొక్క సపోర్ట్ కావాలని హేరోదు రాజు పేతుర్ని చెరసాలలో వేశాడు. అయితే చెరసాలలో నుంచి ప్రభువు ఎలా తప్పించాడంటే, సంఘము ప్రార్థించగా మొదటి కార్యం ఏం జరిగిందంటే, ప్రభువు దూత పరలోకము నుండి చెరసాలలోనికి వచ్చాడు. 12వ అధ్యాయము 7వ వచనంలో ఉంటుంది అపొస్తల కార్యంలో. అదే 7వ వచనంలో కూడా చెరసాలలోకి వెలుగు వచ్చింది. మనం చూస్తే 12వ అధ్యాయం 10వ వచనంలో కూడా చూస్తే సంకెళ్ళు అతని చేతుల నుండి ఊడిపడిపోయినాయి. 3వ కార్యం. 4వ కార్యం ఏం జరిగిందంటే, చెరసాల గవిని దానంతటా దానే తెరుచుకుంది. పేతురు చెరలో నుండి బయటకు వచ్చేసాడు. 12వ అధ్యాయం 10వ వచనం. ఈ యొక్క 4 అద్భుత కార్యాలు జరిగినాయి. 5వ అద్భుత కార్యం ఏంటంటే, అద్భుత కార్యము ఎలా ఉందంటే, సంఘము అత్యాశక్తితో ప్రార్థించింది. అత్యాశక్తితో ప్రార్థించింది. ఆ సంఘస్థులు ఎలా ఉన్నారంటే, దేవుణ్ణి వెంబడించేటటువంటి పరిశుద్ధులుగా ఉన్నారు. ఎవరి కోసం ప్రార్థన చేశారు వాళ్ళు? యేసు ప్రభు వారి కోసం కాదు చేసింది, పేతురు గారి కోసం ప్రార్థన చేశారు. పేతురు గారు సేవిస్తున్నటువంటి దేవుడు ఎవరు? యేసుక్రీస్తు ప్రభు వారు. సంఘము కూడా ఆరాధించేది ఎవరిని? యేసుక్రీస్తు ప్రభు వారు. యేసుక్రీస్తు ప్రభు వారు పరిశుద్ధుడు గనుక సంఘము ప్రార్థించిన వెంటనే దేవదూత వచ్చింది, వెలుగు వచ్చింది, సంఖ్యలు దానికంతటే విడిపోయినాయి. మరి ఆ గవిని కూడా తెరుచుకుంది, ఆయన బయటికి వచ్చేసాడు. అంటే ఆ యొక్క సంఘస్థుల ప్రార్థన ఒక పరిశుద్ధముగా ఉన్నదని మనం నమ్మవచ్చు. ఎందుకంటే పరిశుద్ధమైనటువంటి దేవుడు చెప్తూ ఉన్నాడు కదా, నేను పరిశుద్ధుడిని, మీరును పరిశుద్ధుల యుండుడి అనేటటువంటి ఒక మాట నాకు జ్ఞాపకం వచ్చి మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. ఆ పరిశుద్ధమైనటువంటి దేవుని కోసం ఆ పరిశుద్ధమైనటువంటి సంఘము అత్యాసక్తితో ప్రార్థించిన వెంటనే ఈ 4 కార్యాలు జరిగినప్పుడు, ఆ పరిశుద్ధమైనటువంటి సంఘము ఒక గలిబిలి కూడా ఆలోచించింది. ఏం ఆలోచించిందంటే, 18వ వచనంలో యేసుక్రీస్తు ప్రభువారు దూతను పంపించాడు. దాని తర్వాత వెలుగు వచ్చింది, సంఖ్యలు ఊడిపోయినాయి, గవిని తెరవబడింది, పేతురు బయటకు వచ్చేసాడు. ఆ పేతురు బయటకు వచ్చేసి 18వ వచనంలో ఏమంటూ ఉన్నాడంటే, ఆ యొక్క బిడ్డ రోదే అనేటటువంటి చిన్న బిడ్డ దగ్గరికి వెళ్ళి బయట నుంచి తలుపు కొడుతున్నాడు. తలుపు కొడుతుంటే ఆ స్వరం, రోదే అనే బిడ్డ స్వరం విని ఇది పేతురు గారి స్వరమే అనేసి వచ్చి ఏం చేసింది, తలుపు తీసి ఆ సంఘస్థుల దగ్గరికి వెళ్ళింది. తలుపు తీయలేదు కానీ సంఘస్థుల దగ్గరికి వెళ్ళి, అత్యాసక్తితో ప్రార్థన చేసినటువంటి సంఘస్థుల దగ్గరికి వెళ్ళి, పేతురు గారు వచ్చేసారు, బయట వచ్చి పిలుస్తున్నాడంటే, నువ్వు దెయ్యం పట్టిన దానిలాగా మాట్లాడుతున్నా పేతురు గారు రావటం అంటే, వారి ప్రార్థన అంత ఫలించిందని వారికే నమ్మకం లేదు. తీశారా దేవుని బిడ్డలారా? ఆ అద్భుత కార్యం సంఘము చేసిందని పేతురు గారిని చూసినప్పుడు మాత్రమే వారికి కలిగింది. కారణం ఏంటంటే, వారు ప్రార్థన చేసినప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్గా తలుపులు వేసేశారు. తలుపులు వేసినప్పుడు వారు ప్రార్థన చేస్తే కార్యం జరగల.
వారి యొక్క మదిలో ఉన్నటువంటి తలుపులు బిగించేశారు. మదిలో ఉన్న తలుపులు బిగించడం ద్వారా కార్యం జరిగింది. ఎందుకంటే మదిలో తలుపులు ముయ్యకపోతే నీ మనస్సు ప్రార్థన వైపు ఉండదు, దేవునితో మాట్లాడేటటువంటి అనుభవం కూడా రాదు. ఆ మదిలో తలుపు ముయ్యబట్టి దేవుని దగ్గరికి ఆకాశం, మధ్యాకాశం, పరమాకాశం, మహిమాకాశం, ఆ యొక్క పరలోకంలో ఉన్నటువంటి ఆకాశానికి వెళ్ళి ఆ యొక్క చెవులు జొచ్చి అక్కడ నుంచి దేవదూతను పంపించినటువంటి మాటల ఇప్పుడు జరిగే కార్యాలు ఉన్నాయా? అటువంటి అత్యాసక్తితో ప్రార్థన చేసినటువంటి సంఘాలు ఉన్నాయా? ఆ సంఘాన్ని తయారు చేసినటువంటి యొక్క బిడ్డలు వెనకబడిపోయినారు. దేవుని ప్రేమ బిడ్డలారా, అందుకనే మత్తయి సువార్త 6వ అంటూ ఉంటాడు కదా, ఏమంటూ ఉన్నాడు? నువ్వు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసి, ఏమంటాడు? తలుపు వేసి రహస్యమందున్నటువంటి నీ తండ్రికి ప్రార్థన చేయము. అప్పుడు రహస్యమందున్న తండ్రి చూచు నీ తండ్రికి నీకు ప్రతిఫలం ఇచ్చినట్టు. అక్కడ ఏమంటూ ఉన్నాడు? నీవు ప్రార్థన చేయనప్పుడు ఒకటి, రెండవది నీ గదిలోనికి వెళ్ళి, మూడవది నీ తండ్రికి, నీవు నీకు అని అక్షరాలు రాయబడింది. ఇది రహస్య ప్రార్థన గూర్చిన ఆజ్ఞ ఉన్నది. కాబట్టి మనం ప్రార్థన చేసినప్పుడు గదిలో తలుపు వేయటమే కాదు, మదిలో తలుపు కూడా వేయండి. మీరు సెల్ ఫోన్ చూసి ఫోన్ చేసినప్పుడు, ఎవరికైనా సంభాషించినప్పుడు వారు హలో 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 వినపట్లేదా? నేను బాగానే ఉంది, నా ఫోను బాగానే ఉంది, నాకు వినపట్లేదు. అలాంటప్పుడు నువ్వేంటి బయటకు వచ్చే సిగ్నల్స్ అందట్లేదు అని అంటాం. అంటే ఏంటి? సిగ్నల్స్ లేవు. సిగ్నల్స్ రావాలంటే ఏం చేయాలి? సిగ్నల్స్ ఇచ్చేటటువంటి దేవుని దగ్గర ఎలా ఉన్నాయో కార్యాలు మనం జరిగించుకుంటాం. బయటికి వస్తే సిగ్నల్స్ వస్తాయి, నువ్వు మధ్యలో తలుపు మూస్తే సిగ్నల్స్ వస్తాయి. చేద్దాం ఆ పని. రహస్యమందున్నటువంటి దేవుడికి ప్రార్థన చేసినప్పుడు కార్యాలు చాలా జరుగుతాయి. అది ఆలస్యమైన ఆశీర్వాదకరం. కాబట్టి దేవుని ఎందుకు ప్రియమైన బిడ్డలారా, ఇంకా ప్రార్థనలో అనేకమైన రహస్యాలు ఉన్నాయి. అసలు ప్రార్థన 120 రకాల ప్రార్థన బైబిల్లో రాసింది. దానికి మొట్టమొదటి ప్రాధాన్యత పరలోకమందున్న మా తండ్రి అనేటటువంటి ప్రార్థన. తండ్రి దగ్గర నుంచి మనం అడిగి పుచ్చుకోవాలి. ఆయన కుమారుని ద్వారా మనకు అనుగ్రహించబడేటటువంటి వాగ్దానములే కానీ, ఫలములే కానివ్వండి, ఆశీర్వాదాలే కానీ మనం పొందుకొని ఆ పరిశుద్ధాత్మని ఆరాధించాలి. చేద్దామా? గదిలోనికి వెళ్ళి తలుపులు మూసి, మన మదిలో తలుపులు కూడా మూసి, ఆ దేవాది దేవుడికి, పరిశుద్ధమైనటువంటి దేవుడికి పరిశుద్ధముగా నువ్వు ప్రార్థన చేసినప్పుడు ఖచ్చితంగా కార్యాలు నెరవేరుతాయి. ఈ యొక్క కొద్ది మాటలు మన పరలోకములో ఉన్నటువంటి తండ్రి యొక్క వెనుకల్లో దీవించి, ఆయన కుమారుని ద్వారా మనకు ఈ యొక్క వాక్యానికి ప్రతిఫలం దయచేయుగాక. ఆమేన్. అందరికీ వందనాలు.